హలో చింటూ అండ్ మోహన్. హాయ్. హాయ్. బాగున్నావా? బాగుందా? ఎప్పుడు వచ్చారా హైదరాబాద్కి? ఈరోజు పొద్దున. ఎందుకు? ఇంటర్వ్యూకి. ఎవరు పిలిచినారు ఇంటర్వ్యూకి? వేదాంత అన్నవాళ్ళు. తేజ డాన్సర్ ఉన్నా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గొడవ గురించి మాట్లాడదాం, తర్వాత మీ కెరియర్ గురించి మాట్లాడదాం. ఆ రోజు గొడవ జరిగింది కదా యూట్యూబ్లో, వ్లాగర్ తీసుకున్నారు. అసలు ఏంటి గొడవ ఏంటి? గొడవ కాదు, జస్ట్ ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియోనా? నువ్వు నిజంగా ఎవరు ఫ్యాన్? నేనా? ప్రభాస్ ఫ్యాన్. రాజు స్మైలీ ఫ్యాన్ కదా? అతనికి డాడ్ ఫ్యాన్ ప్రభాస్కి, రాజు డేంజర్కి బిగ్ ఫ్యాన్. నువ్వు? నేను యువశేఖర్ ఫ్యాన్. ఏం సాధించాడు ఆయన ఫ్యాన్ అయినావు? ఫ్యాన్ అయ్యి ఏం సాధించిన ఒక నమ్మకం. ఏం నమ్మకం? అడుగురా, ఏం నమ్మకం? యువశేఖర్ నా నమ్మకం, రాజు డేంజర్ నా నమ్మకం. అది ఏం నమ్మకం? ఏం నమ్మకం ఉంటుంది? రాజు డేంజర్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అతను ఒక రైతు బిడ్డ, రాజు డేంజర్. ఫస్ట్ ఒక్కొక్కరు మాట్లాడదాం. నువ్వు చెప్పు, దేనికి ఫ్యాన్ చెప్పు. ఆయన ఏం ఉద్ధరించినాడు, ఏం చేసినాడు అని చెప్పు. ఉద్ధరించలేదు అని తెలియదు మాకు. ఆయన ఒక ఇప్పుడు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి ఎట్లా పోయి ఆయన రైతు బిడ్డ, రాజు డేంజర్ బి రైతు బిడ్డనే. కానీ సాగర్ విమాలు వేస్తాడు, అది ఆయన ఇష్టం. సాగర్ విమాలు వేస్తాడు. నువ్వే సప్లై చేస్తావా? సప్లై చేస్తాడు. నువ్వు యువశేఖర్కి సప్లై చేస్తావా మందు? మందు 90 ఏం తాగదు యువశేఖర్ అన్న. ఏం తాగదు. అవునా? డీసెంట్ బాయ్. ఏం బాయ్? మీరాజ్ చేస్తాడు అంతే. యువశేఖర్ నీకు ఎక్కడున్నాడు? కొదంగల్. నీ బాడీలో ఏ పార్ట్లో ఉన్నాడు? ఆ బాడీ నాకు గుద్దలు ఉంది. అది నీకు నిజంగా పలకడం రాదా, లేకపోతే నువ్వు ఇట్లా ఈ రీల్స్ కోసం యాక్షన్ చేస్తావా? ఏంది అది? నిజంగా పక్కనికి దాదాపు రాదా? నీకేడున్నాడు రా? నాకు గుండెలు ఉన్నాడు. ఓకే, అసలు నువ్వు ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేసినవురా? 2 years బ్యాక్. 2 years బ్యాకా? ఏంది నీ ఇన్స్టా ఐడి పేరు ఏంది? చింటూ మోడల్ కొత్తపేట్. అంటే ఏంది కొత్తపేట? ఏంది కొత్తపేట? మా ఊరు. మోడల్ అంటే నా వీడియోలు. మోడల్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. మోడల్ ఎట్లుంటుందో తెలియదు, మేమే మోడల్. ఎట్లుంది తెలియదా? మరి ఆ పేరు ఎట్లా పెట్టుకున్నావు? నచ్చింది కాబట్టి పెట్టుకున్నా. ఇప్పుడు క్యూబ్ టీవీ అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మీ ఛానల్ పేరు. ఇప్పుడు మోడల్, చింటూ మోడల్, నా వీడియోస్ పెట్టుకున్నా నేను. బాగా చెప్తున్నావు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. క్యూబ్ టీవీ గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు ఇప్పుడు నాకు క్వశ్చన్ అడగా అనిపిస్తుంది, చెప్పరా. మోడల్ అని ఎవరిని అంటారు? మాలాంటి వాళ్ళని మోడల్స్ అంటారు. నేను మోడల్ అంటారా? నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? అట్లా అంటారు, ఇట్లా అంటారు. చింటూ మోడల్ నీ ఇక్కడ. నీ ఇన్స్టా ఐడి ఏంటి? మోహన్ మైలీ 5619. మోహన్ మైలీ 5619. మోహన్ స్మైలీ 567891. ఓకే. ఓ మై గాడ్, 5678 వచ్చి తిప్పలు అవి. 5619. ఓకే సారీ. సో నేను మీకోసం కొన్ని కామెంట్స్ రాసుకుని వచ్చాను అనమాట. కామెంట్స్ కంటే ముందు మీరు ఇన్స్టాలోకి వచ్చింది మంచిగా ఫేమ్ అవ్వాలా, డైలాగ్స్ చెప్పాలా, డాన్స్ చేయాలి, ఇవంతా కదా. మీరు యాక్టర్ కదా? యాక్టరేనా? యాక్టరే. ఎవరైనా బిరుదు ఇచ్చినారు యాక్టర్ అని? ప్రమోషన్ వీడియోస్ పిలిచినారు. సంగీత మొబైల్ నారాయణకి. నాకు నీ నోట్లో నుంచి ఒక డైలాగ్ వినాలంది, అటు ఇప్పుడే గుర్తుకొచ్చింది. స్వప్న గొబ్బెమ్మ అయితే నేను అందులో ఏంటది? ఉడుమురా. అది నువ్వు చెప్పాలి ఇప్పుడు. తప్న గొద్దెమ్మ అయితే అందుదా ఉదుమురా, నా పిద్దని ఎత్తుకోపోతావాదా? అదే నా 10 కోత బంగారం ఎత్తుకో సంతోషిత, 10,000 ఎత్తుకోవో సంక. అదే నా వైపు డార్లింగ్ గుద్దలో వెతుకొని దూసుకుంటూ అట్లా ఎత్తుకుతావు. చదువా మోహన్ మైలీ 5619. నీ ఐడి చెప్పిన లాస్ట్కి మోహన్ మైలీ 5619. ఓకే. నువ్వు డైలాగ్ కాదురా, నువ్వు చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని విన్నాను బాగా. మన తెలంగాణ సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ, అప్డేట్ అయినవరా. మనకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ జగన్. ఇప్పుడు అవుతున్నాడు. మళ్ళీ అవుతాడా? అయిందిగా. అయినాడా? రిజల్ట్ వచ్చినాయా? రిజల్ట్ ముందే ఆంధ్రాలో వేరా, తెలంగాణలో వేరా. బాగా పరిచయం అన్న. నీకు పరిచయమా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న రాళ్లతో కొత్త ఆపింది. అయినా నేను ఒక హోటల్లో ఛాయ్ తాగినాం, జగన్మోహన్ రెడ్డి నేను. మీకు తెలియదు, చింటూ మోడల్ కొత్త పెడుతూ ఛాయ్ తాగినారా? ఏ ఛాయ్ తాగినారు? ఇరానీ ఛాయ్ తాగినారా? బిర్యానీ ఛాయ్. మిమ్మల్ని ఇద్దరిని మేము ఫాలో చేస్తున్నాం కదా. అసలు మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని స్టార్ట్ చేసినా ఫస్ట్ నువ్వు చెప్పు. మన వీడియోలు చూస్తే 10 మంది నవ్వుకోవాలి. మన టైం పాస్ రీల్ చేస్తాం, కానీ మనం ఫేమస్ అయితే మాటలు ఎందుకు పెట్టుకున్నావురా? మళ్ళీ మోడల్ అంటే నా పేరు రా, అన్ని పెట్టేసిన.
ఇప్పుడు మనం ఆంధ్రాలో పోతే మీరు గుర్తుపడతారు సెల్ఫీలు అడుగుతారు మరి ఆంధ్రానే నీకు జగన్మోహనే కులం ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపడతారు అయ్యా. అరే ఆంధ్రాలో తెలంగాణలో ఇప్పుడు మనం కింగు కింగు ఆ. బొంగు కింగురా ఇప్పుడు మనం రోడ్ మీద పోతే సెల్ఫీలు అడుగుతారు పోతే బొంగులాగా లవర్ ఉండారా నీకు? లవర్ ఉన్నది స్పందన. నీ పేరు? నాకు దవదా నా పేదా మీ లవర్ పేర్రా? అంజలి ఆ? అంజలి 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 రా పసలను అంజలి 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 నాకు అది కూడా దాదా. కరెక్ట్ కరెక్టే. మీ లవర్ పేరు స్పందన. ఆ. ఓకే, మీకు ఇప్పుడు కామెంట్స్ చెప్తాను. ఫస్ట్ కామెంట్స్ కంటే ముందు మీరిద్దరు ఫ్యాన్స్ కదా, ఆ. యువశేఖర్ కొడంగల్కి అండ్ రాజు స్మైలీ. ఓకే, ఇద్దట్లో ఎవరు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? రాజుడు ఏం చేయదు. యువశేఖర్ అన్న ఓన్ రోజు చెప్పుకుతున్నా. సరే, గొప్ప అంటే ఇద్దరు ఒప్పుకుంటారు ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకు గొప్ప నువ్వు చెప్పు ఫస్ట్. ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు అందరికీ వచ్చిన ఆయనకు అందనంత ఎత్తుతో ఉన్నాడు, ఎవరికి కనిపించదు. ఎవరు? గుద్ద ఒక్కరే ఉంటారు. అది కొదంగా యువశేఖర్ అన్ననే తెలుసుగా, పోతా వస్తుంది మీనా. ఎందుకు గొప్ప? మీ ఫ్యాన్, నువ్వు ఫ్యాన్ కదా ఆయనకి, రాజు స్మైలీ డేంజర్కి. ఎందుకు? ఎందుకంటే ఆయన పాన్ బార్ చేసుకుంటారు అంది. పాన్ బార్ వేస్తాడు, విమాలు వేస్తాడు, మిరాజ్ చేస్తాడు. ఈరోడు బి మిరాజ్ చేస్తాడు పండ్ల సందుల మిరాజ్ చేస్తాడు. ఎంత అది మరి పిచ్చుకోవడం మెట్రో స్టేషన్ కింద అనుకుంటాడు. అవు చూసిన పోయి కూడా మెట్రో స్టేషన్ కింద అన్నాడు. మీ వచ్చేంత వంటి ఎందుకు కదా నాయన మొన్న అనుకోలేరా? వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటే కళ్ళు తాగి అందులో వద్ద కళ్ళు తాగుతాడు, అన్ని తాగుతాడు. పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టాలని తాగుతాడు. కళ్ళు తాగుతాడు, అది కూడా తప్పుకున్నాప. ఎక్కువ మాటతో కొడతావు కదరా వాడిని? ఎక్కువ మాటతో కొడతావా? కొట్టేస్తా, కానీ మేము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయినారు అయితే? ఫ్రెండ్స్. ఎట్లా ఫ్రెండ్స్? ఇద్దరు ఒకళ్ళు ఫ్యాన్ కదా, వేరే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరు బద్ద శత్రు, ఒక బద్ద శత్రు, ఒక మంచి ఏ శత్రువురా? బద్ద శత్రు, భద్ర శత్రు. సరే సరే, చదువుకున్నారు మీ ఇద్దరు అసలు? నువ్వు? నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటది? కాలేజ్. కాలేజ్ అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ కరెక్ట్. ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ నచ్చంత పాపం దోతులా మన ఊరుకుందా? అరే వాళ్ళకి అర్థం కాదు కదా. మంచిసేపు ఫస్ట్ ఇయర్ అతేపు ఫస్ట్ ఇయర్ అని చెప్పడానికి మన స్టైల్. అరే నువ్వు ఫస్ట్ ఇయర్ చదివినావు కదా, మనకి ఫస్ట్ ఇయర్ లోపటి వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉంది. మాకు చెప్తలేదు అక్క, ఇదే చెప్తున్నది. రామాయణం ఉంది. రామాయణం ఉంది. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారా? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు, అప్పుడు నువ్వు పుట్టినా? అరే నువ్వు ఇంటర్ లో చదివినావు కదరా. స్టోరీ చెప్పినారు కానీ నీకు తెలిసిన స్టోరీ చెప్పు. రావణాసుడు సీతని తీసుకుపోయిండు. ఎందుకు? నాకేం తెలుసు. మన్ను కప్పిందా? గబ్బిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చిండు. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఈయన లెక్కన. అట్లా ఎందుకంటారు? అట్లా ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు అయితే రావణాసుడు అనుకో. వచ్చి సీతమ్మని తీసుకొని పోయిండు. పొదల్లా పోయినాం సీతామంది. సీతమ్మని తీసుకొని పోయిండు. రాముడు ఏం చేసిండు? అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది. ఆడికి అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు ఆ స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించాలి, అర్థం కాలేదు. చెప్పి మేమిద్దరం కోతులం లేమో ఇప్పుడు అట్లా అవి హనుమంతుడు ఓలేరుగా హనుమంతుడు సోపతి మంకీస్ మొత్తం తీసుకుని రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకీలను కలిపి కథం లంకకు పోయి దండ దేవుని లాగా అడగక ఇద్దరుగా ఇంకే చెప్పనే కదా. సరే సరే, జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి చింటూ, శృతి, సిద్ధు. ఎస్ఎస్సి అంటే అదే మరి. 10th లో ఎస్ఎస్సి రా? 10th ఎస్ఎస్సి. అది నాకు తెలిసిందే చెప్తా. వాన్ లెక్క వీని లెక్క డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలోకి రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగా లెక్క రోడ్ల మీద తిరిగేటోడు. నువ్వు? ఇది అవదేగా రోడ్ల మీద ఎవరు దిగుతాను. ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నా. హోటల్ ఇప్పుడు చేస్తున్నా. ఇంత ముందు ఏం చేస్తాడు వాడు హోటల్లో? హోటల్ ప్లేట్ అది ఏమంటారు గ్లాసులు కడిగారా వర్కర్.
వాళ్ళకి మొన్న అడిగేటప్పుడు చూడకపోతే అవుదేమో దాకా నువ్వు ఉంటావు కొడంగాల నేను ఉంటాను వీడియో కాల్ చేయకపోతే కదా మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా అదే అతను కౌంటర్ మీద తెలుసు నీకు. సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు ఇద్దరు. ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? ఒక తెల్లుంది చెల్లెలు. ఓ చెల్లెలా? ఓకే ఓకే సరే. మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారు మీ ఇంట్లో? గుర్తించారు. అలా తెలియదు ఇట్లా వీడియో తెలీదా? అంటే చదువుకోలేదా ఇంట్లో? అది ఎప్పుడు గలమని వాళ్ళకి తెలియదు. వాళ్ళు తన ఫోన్లో పెడతాం మేము. ఒకతే మాత అంటే డబ్బా ఫోన్లు ఉంటాయి ఇంట్లో వాళ్ళ దగ్గర. మా నాయన ఫోన్ చేస్తుంది అంతేనో లేదో. 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7.8. 7.8. ఎందుకు తక్కువ వచ్చాయి? నాకేం తెలుసు, నీ మంచిగా రాసిన తక్కువ వేసినాడు మార్కులు ఎగ్జామ్ అంతా ఇప్పుడు అరే మంచిగా రాసినారా నాకు పగలు ఉండొచ్చు. శేఖర్ గారికి నాకు ఎట్లున్నాయి అట్లా ఎట్లున్నాయి పగలు అర్థమైనా పగలు ఉన్నాయి రానికి నాకు. ఏం పగలరా? అడుగు రాజు డేంజర్ తిట్టిండు అందుకని రాజు డేంజర్. అసలు చెప్పు నువ్వు మాట్లాడు దాని గురించి. అసలు గొడవ ఏమైంది? కదా గొడవ నేను అర్థం రాను. నా చేకదన్న శుద్ధికి వస్తే మాత్రం ఇత గుద్దుతా. అదే రాజు డేంజర్ జోలికి వస్తే విమలేసుకో రాదేందా నాయన. నేను ఇంకా మీ టాలెంట్ ఏంటి అసలు? మీరు ఇన్స్టాలో ఏం చేస్తారు? ఎందుకు నవ్విస్తారు మమ్మల్ని చెప్పండి. నవ్విస్తామంటే వీడియోలు చేస్తాం, మీరు చూసి నవ్వుతారు అందుకని నవ్విస్తాం. మాకు గొప్ప పేద వస్తుంది. వాళ్ళందరినీ నేను గుద్దలు పెట్టుకొని చూసుకుంటా. అదే నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా నేను. నేను కూడా అదే గుండె కాపీ వస్తా కదా అవుదేమో దాకా. అరే గుండెలు పెట్టుకొని చూసుకుంటాం అంటున్నారా? యువశేఖర్ కొడంగల్ని గుండెలో పెట్టుకుంటావు అని వీడిని. ఈయన అయితే పక్క కిందనే పెడతా. నేను మీ సేమ్ పెడతా నేను పెట్టుకుంటా. నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, చెప్పు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఫాస్ట్గా 2 times చెప్పు, 3 times చెప్పు చాలు. దాదాపు 4 ఎల్లలాలి 4 పచ్చలాలి 4 ఎల్లలాలి 4 పచ్చలాలి 4 ఎల్లలాలి. సరే ఇంకొకటి. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యం రక్షించడం లక్ష్యమా? లక్ష వచ్చానే ఏం దాకా అది అర్థమే కాదు. అది కాదు కానీ నీ ఇన్స్టాలో నీకు బాగా ఫేమ్ వచ్చింది, దానివల్ల నువ్వు సొసైటీకి బాగా తెలిసినది, నీకు బాగా ఇష్టమైనది, బాగా నువ్వు నవ్వించినది ఒకటి ఉంటుంది కదా మిలియన్స్లో పోయినది, అదొకసారి నా కోసం. ఇదే ఏంటిది అది? ఇది యాక్షన్ చేసిన కుక్క జాతి చెందినోడు అందుకని అలా చేసి నీవు తేరుతాం. ఇంకా చిన్న బచ్చగా నాయంత ఎదగలేవు. 5,000 ఉన్నావు 5,000 దాకా ఉండు చిన్న నా తంకకాయకి దాకా. 5,000 ఇంకా మీనికి ఎక్కకు తక్కువ నీకు. ఏ చోత బచ్చేది. నువ్వు చెప్పరా ఒక డైలాగ్ చెప్పరా. వాడిపోతే వీడు వీడిపోతే వాడు నా అమ్మమ్మోడు అంటోడు అని అధికారానికి ఎగబడితే ఫోన్ చేయడం ఫోన్ చేయడం మాట్లాడతాం ఏదోతి. మా డాడీ చేసిన ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్నారా నంబర్ మొత్తం సీజ్ చేసిన ఫోన్ నెంబర్ సీజ్ చేసినావా? అంటే స్విచ్ ఆఫ్ చేసేసిన మొత్తం ఆల్ నెంబర్లు బ్లాకింగ్ చేసేసిన, బ్లాక్ లిస్ట్ చేసేసిన. బ్లాకింగ్ అంటే ఏంద్రా? బ్లాక్ చేసిన అంటే అలా నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ కి బ్లాకింగ్ కి తెలియలేదు. అరే నంబర్ ఒత్తి పట్టుకున్నాం అనుకో 3 సుక్కలు వస్తాయి, దేవుని నొక్కితే బ్లాక్ అని వస్తాయి. సరే నాకు బ్లాక్ చేయడం తెలీదు, నిజంగా తెలీదు. ఎట్లా బ్లాక్ చేస్తారు ఒక ఫోన్ లో? నంబర్ ని ఒత్తి పట్టుకోవాలి. చేతు నా తొలేదు ఇట్లా పెడుతుంది చేతు. ఫోన్ ఇంత ఉంది కదరా, ఆ ఫోన్ ఎత్తి చూపెత్తు నొక్కితే కథం బ్లాకింగ్ అయిపోతాయి. బ్లాకింగ్ అంటే నంబర్ బ్లాక్ చేస్తాం అంటే అదే అంటే ఫోన్ చేసినా కలవే, నీ నాని ఫోన్ చేసినా కలవే. ఫోన్ లోపల నెంబర్ ఉంటది, నెంబర్ ఉంటది కానీ కలవదు. అంటే బ్లాక్ కలర్ ఉంటది, బ్లాక్ కలర్ ఉంటది, దాన్ని బ్లాక్ చేయడం అంటే. కరే కలర్ ఉంటే బ్లాక్ కలర్ అయితే కరే కలర్ సర్కిల్ తెలుసు, 10th చదివినావు కదా? తెలుసు. సర్కిల్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4 సర్కిల్ అంటే ఇదే కదా, ఇట్లుంటది అదే కదా సర్కిల్. ఓకే ఇది స్క్వేర్ కదా? నాకేం తెలుసు, నువ్వు చెప్తున్నావు. మరి చదివినావు కదా ఇంటర్? చదివిన 4 డబ్బాలు ఉంటాయి, ఒక డబ్బాకు 4 డబ్బాలు దాన్ని ఏమంటారు? త్రిభుజం. త్రిభుజం త్రిభుజం అంటే ఇట్లా టోపిదా. అరే దాన్ని అంటారు, దీన్ని అంటారు, దాన్ని భూచక్రం అంటారు. భూచక్రం అంటే గుందూకం. భూచక్రమా? రౌండ్ ఉంటే చూడు దాన్ని భూచక్రం. చతుర్దశం
చెరుకు రసం కాదు చతుర్రసం. చతుర్దశం. ఆ, మంచిగా ఉంది. సరే సరే కామెడీ కాదు చెప్పు, నాకు ఇప్పుడు నిజంగా తెలుసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అవుతున్నా. సర్కిల్ ఏంటి, స్క్వేర్ ఏంటి? సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? డబ్బా షేప్ ఉంటుంది. సర్కిల్ డబ్బా షేప్లో ఉంటుంది. ఆ, ఓకే, స్క్వేర్ రౌండ్గా ఉంటుంది, డబ్బా షేప్ కాకుండా రౌండ్గా. ఇందాకన్నా త్రిభుజమా కర్భుజమా ఏందది? త్రిభుజం. అంటే అది ఎట్లుంటది? అది ఎట్లుంటది? ఇట్లుంటది. కరెక్టారా? ఏంది ఆయన చెప్పింది కరెక్టేనా? ఇనపోతే ఇనపోతే అర్థం నేను నిన్ను చూసుకుంటుంటా ఇనపోతే మళ్ళీ వినలేదా? ఓకే ఓకే, ఏమంటారంటే సర్కిల్ అంట డబ్బా అంట, స్క్వేర్ ఏమో గుండ్రంగా ఉంటుందంట, త్రిభుజం అంటే ఇట్లుంటదంట. కరెక్టే కదా. ఏమో తప్పు చెప్పాము. తప్పు చెప్పాము మేము ఎప్పుడు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవర్రా? కేసీఆర్. మన ప్రైమ్ మినిస్టర్ రోల్ కేసీఆర్. ఎప్పుడు చేసినారా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్? నాకు తెలియదు. కేసీఆర్ ఆల్రెడీ కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్. అవునా? మరి మోదీ ఏంటి? మోడీ సీఎం. సీఎం మోడీ. ఏ దేశానికి రా? ఇండియాకి. ఇండియాకా? ఆ, ఓకే ఓకే, సీఎం ఇండియాకి ఉంటాడా? మరి ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ మోడీ కాదా? ఈయన బర్రెపోతలాకుంటారు రావు జగానికి. అరే సీఎం కేసీఆర్. ఇప్పుడు ఒకప్పుడు అది, ఇప్పుడు అయిపోయింది. మోడీ వచ్చిండు ఇప్పుడు సీఎం. నీకు తెలియదురా, ఒకప్పుడు సీఎం కేసీఆర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అవునా? పిఎం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. ఇండియాకి పిఎం ఒక్కడే కేసీఆర్. ఓకే ఓకే, కేసీఆర్ మొన్న ఓడిపోయా కదరా ముందాక. ఓడిపోయి మళ్ళీ పిఎం లెక్క గెలిచిండు కదరా. ఎప్పుడు గెలిచాను ఇక అందరు చెప్తారు ఇంక. సరే, నేను ఒక వీడియో చూసాను, మీరు బర్త్డే విషెస్ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కి డబ్బులు తీసుకుంటారా? మరి పైసలు తీసుకుంటాం. ఎంత తీసుకుంటారా బర్త్డే విషెస్ కి? నేను 500 తీసుకుంటా బర్త్డే విషెస్ కి. నువ్వు ఫ్రీగా చేస్తావు. సరే, నా బర్త్డే వస్తుంది ఎల్లుండు, ఇందులో లైవ్ గా ఒకసారి మీ ఇద్దరు నాకు విషెస్ చేస్తా. ఫస్ట్ నువ్వు విషెస్ నువ్వు చేయి ఫస్ట్. 500 పైసలు తీసుకొని నేను చేస్తా. ఫోన్ పే చేస్తాను రా. ఫోన్ పే నమ్మకాలు నమ్మం మేము. నమ్మరా? సరే, ఎలా చేస్తారో చూపించండి. నీ పేరు చెప్పు, చెప్తాం. పేరు చెప్పు నీది. సరిత. సరిత బర్త్డే జరుపుకుంటుంది. హ్యాపీ బర్త్డే సరిత. కథం 500. ఇంగ్లీష్ లో చెప్పవా? ఇంగ్లీష్ లో చెప్పు. నాకు ఇంగ్లీష్ లో కావాలి కదా. మరి ఎవరైనా ఇంగ్లీష్ డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు, మరి వాళ్ళు ఇంగ్లీష్ లో రిక్వెస్ట్ చేస్తే మరి మేము అట్లున్నాం. మొత్తం తెలుగులో అని చెప్పి ఇస్తాం. మొత్తం తెలుగులో. ఓకే, నువ్వు చేసుకుంటే హ్యాపీ బర్త్డే కవిత. ఏం పేరు? హ్యాపీ 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 బర్త్డే కవిత అక్క. ఇంత ఘోరమైన బర్త్డే విషెస్ చేసుకొని ఇంత మంచి జన్మదిన శుభాకాంక్షలు మది 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 జరుపుకోదని మనస్ఫూర్తిగా కోస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మీ గర్ల్ ఫ్రెండ్ పేరు స్పందన కదా? తెలుసా వాళ్ళ ఇంట్లో మీ లవ్ మ్యాటర్? తెలియదు. వన్ సైడ్ లవ్. నేను ఆమె లవ్ చేసిన నన్ను దేఖతలేదు. ఎందుకురా? ఏమి? నాకేం తెలియదు. ఏం తక్కువ? నేను అన్ని ఎక్కువే కదా. అన్ని ఎక్క అందగానే. అరే ఆమె అంతే ఉంది. సార్ వాళ్ళ లవర్ గురించి అడుగు. మీ లవర్ గురించి చెప్పురా. మా లవర్ గురించి అంజలిలా అది పెద్ద అంటే అది ఎందుకురా? ఎందుకు ఎందుకు? 20 మంది సోకుంది అది పెద్ద. నేను తప్పు కదా, ఒక ఆడపిల్లని తిట్టడం తప్పు కదా? తప్పే. మరి ఆమెను తిడుతున్నాను. ఆమెను తిడుతున్నాం కానీ ఆమె వేసాలు చూస్తలేవు కదా. నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తుంది? ఫోన్ మాట్లాడితే ఇంకొకరిని చాకు ఇంకొకరిని దొరుకుతుంది అక్కడ. నిన్ను దేనికి దొరకపోతుంది? నాన్నకి దొరుకుతుంది. నన్ను నాయకి దొరక నన్ను కనిపిస్తే చూస్తుంది అయిపోయా. అది యాడ్లు అంజలి అంటే అయిపోయాది. ఇంకోటి ఏమంటావు? అంజలి అంటాడు. నువ్వు వాడికి ప్రాంటర్వా? అని కననికి రాదు. బోకర్ బుల్లే. అదే యాదవ్ అది బోకరు. అంత పెద్ద మాట విన్ను సైలెంట్ గా ఉంటావా? దోస్తు కాబట్టి. దోస్తు నిప్పుదా తాకుదా తూతం కదా. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఇందాక నుంచి, నీ నోట్లోంచి వినాలనిపిస్తుంది. నువ్వు ఫస్ట్. వాడికి ఇంకో పాట ఉంది, వాడికి పెద్ద పాట. ఓరి దేవుడ మూవీ చూసినావా? విశ్వక్సేంది గుండెల్లోనా పాట. అదే ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. మొత్తం పాట గుండెల్లోనా నిన్ను దాచేసి అక్కడ వరకు చాలు. ఇది రాలేక ఇది నాకు అన్నిక దాదు. చాలా బాగుందిరా, నువ్వు చాలా బాగా అంటున్నావు. నువ్వు ఇలా అంటావనే నేను ఎగితాలు చేస్తాను. ఇప్పుడు నువ్వు లైవ్ లో పాడాలి. ఇప్పుడు ఇది లైవ్ చేస్తా. గుద్దల్లోనా నిన్ను దచేతి పైనతో గుద్దల్లోనా నిన్ను దచేతి గద్దె చెప్పినాను. నువ్వు ఒక పాట పాడరా. ఏం పాడ? ఏ పాట అయినా నువ్వు చెప్తే కానీ వాడేది. నీకు ఇష్టమైన హీరో ఎవరు?
ప్రభాస్ ప్రభాస్ సినిమా నుంచి మంచి పాట పాడు. మిర్చి 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 లాంటి కుర్రోడే మిర్చి 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 మీరా మీరా మిసం తిప్పే మిసరైలా దూసాడే మిర్చి 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 సాంగ్ రా. మిర్చి సినిమాలు ఇట్లా ఉంటుంది సాంగ్. ఎట్లా మాట్లాడరా? మిర్చి అంటే సాంగ్ అట్లనే ఉంటుంది రా. సినిమాలు చూస్తే తెలుస్తాయి, ఫోన్లు చూస్తే కాదు. ముందు ఏమో చెప్తుంది. నా సాంగ్ ఇట్లనే ఉంటుంది. రైట్. సో నేను మీ లవరు చూడట్లేదు కదా, అసలు ఏం తక్కువైందని ఎప్పుడు అడగలేదా పోయి? నాకేం చేస్తుంది అడిగా, జస్ట్ లవ్ చేస్తా అంతే. అంతే దూరం నుంచే? దూరం నుంచే. ఇప్పుడు ఇన్స్టాలో నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి ఎవరు ప్రపోజ్ చేయరా నీకు? నాకు చేస్తే కానీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసేటోళ్ళనేమో చేస్తున్న వాళ్ళేమో నిన్ను దేకట్లేదు, నువ్వేమో నేను ఇంతకు ముందే ఇంతకం చూస్తే ఒక్క అది పిల్లలేదు. నాకన్నా చేసేసినారా నచ్చని కన్నా ఇంకా పోలీసు పిల్లలు మంచి మంచి పిల్లలు అయితే నీకు చేస్తా, నాకు చేసినా కానీ డిలీట్ చేసేస్తా. ఇంత తున్నామని చాలా డేంజర్. పెద్ద పెద్ద తక్కువ పైసలు నీ దగ్గర తీసుకుంటా, నా దగ్గర తీసుకుంటారు, వేరే దగ్గర పోతావు. నువ్వు నా దోతివిదా చూసుకుంటా. సరేరా. ఇది ఉంటావు. కామెంట్స్ ఎప్పుడైనా చూసినారా మీరు? మేబీ చూసుకున్నాం మేము అన్ని చూసుకున్నాం. అంతే లేదు చూసుకుని ఏం చెప్తారా మీకు? నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఏం చెప్తారా? మేమేం చెప్పాం, మీ కామెంట్లు చూస్తాం అంతే. బ్యాడ్ కామెంట్లు పెడతారు, మేము చూసుకో. స్పందన కాకుండా చిన్ని ఎవర్రా? చిన్న ఏ చిన్ని? ఇదే చిన్న ఉన్నారు, ఇంకా చిన్న అని మనతో. అరే చిన్న పోతో తెలియదురా నాకు, లేకపోతే చెప్తాటోని. కాదు కాదు కాదు, నీకు తెలియదు చిన్ని అంటే మీ ఫ్రెండ్ కదా, నీకు తెలుసా లేదా అడిగినా. చిన్ని ఎవరు తెలుసా? నాకు తెలియదు. అవునారా? నాకెప్పుడు చెప్తున్నా? చిన్న పెట్టుకున్నా అంజలి ఒకటే లవర్, చిన్న అవుతే నాకు తెలియదు. అడుగు. ఏమ్రా మోహన్? చిన్ని చిన్ని తెలుసా? చిన్ని ఎవరు? మా లవరు. మరి ఇందాక అంజలి అన్నావురా? అలా అంజలి పెద్ద ఇది సీరియస్ అంజలి లవరు. అంటే అంజలి ఏంటి, చిన్ని ఏంటి? చిన్ని అంటే మన కోసం పనం ఇస్తుంది, అంజలి అయితే మన కోసం పనాలు తీస్తుంది ఏదంతా పోయి. మరి అంజలి పేరు చెప్పిన చిన్ని పేరు చెప్పకుండా? చిన్ని పేరు చెప్తే పదవి తీయండి, లంజలి పేరు చెప్తే లంజలిని అక్కడ పోయి. ఇప్పుడు అంజలి చూస్తుందా ఇంటర్వ్యూ? చూస్తుంది. సో అంజలి చూస్తుందని నీ ఎదురుగా ఉంది అనుకుంది, దానికి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు? ఒక వీడియోలో చెప్పినావు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని, అట్లా ఏం చెప్పి నాకే గుర్తులేదు. సరే అంజలికి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు పోని. అయ్యో పిచ్చిది అంజలి, నువ్వు వద్దేతావని ఇంత కూర్చోద్దు అనుకుంటా. నాకు నా చిన్ని ఉంది మమ్మది పది తినంటే బుద్ధి పదేస్తా కొత్త పెద్ద కానీ కలుగు నా గురించి. అది చెప్తా. చిన్ని గురించి చెప్పరా, తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు. చిన్ని పత్తి అడిగింది వాళ్ళు. నా లవరేంద్ర వన్ సైడ్, దాని గురించి అని చెప్తా, నా గురించి చెప్తా చెప్పదుగా. నేను నీ ఇన్స్టా చూసాను, నువ్వు ఫాలో అవ్వడం, నువ్వు మాట్లాడడం, మీరిద్దరు కలవడం, మీరు తిరగడం కూడా చూసిన. చిన్ని తెలియదా? సరే చిన్ని నాకు తెలియదని చెప్పినాను. అదే ఆ పాదమైన చిన్ని ప్రూఫ్ చూపించనా? ప్రూఫ్ చూపించనా? చూపేద్దు. ప్రూఫ్ చూపిస్తే ఏం చూపి అన్నావు, చూపించినా ఇప్పుడు చూపి ఏం చేస్తావు? ఏం చేస్తావు? లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడాలి ఆమెతోటి. అదే నా లవర్ కాదు అంతే. చూపిస్తే వాడికి లిప్ టు లిప్ ఇస్తావా? చెట్ చూపిస్తే ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వకపోతే చూపేద్దాం. మాకు తెలియదా? లిప్ లోకి ఇవ్వాలి ఇప్పుడు వాడికి. ఈ బుల్లే ఏడు బుల్లే ఉన్నాడు. ఈరా వాడు దోస్త్ కాదురా. దోస్తు అయితే దోస్తు ఉంటాడు, లిప్పులు కిస్సులు ఇచ్చుకోరు. అంతే చూసుకుంటాం అంతే ఇట్లా అంతకు మించి చూసుకుంటాం. సరే వాడు కాలు మొక్కాల నువ్వు? కాలు కాలు మొక్కలు. అవును అవును, బాగా గుర్తుకొచ్చిన కాలు మొక్కాలంటే. మొన్న ఎవరు కాలు మొక్క? ఇది నా కాలు మొక్క. ఎందుకురా? అదే చెప్పుదా అక్క ముందు అని చెప్పి అదే చెప్పు. అసలు నేనే మొక్కినవే. అదే నీ అమ్మ 90 వేసినట్లు మొన్న కేసీఆర్ ఇప్పిస్తే 90 మన ఓట్లకు వచ్చింది ఇలా అయ్యేది ఈ తాగినట్లు. అవును, ఓట్లకు వాళ్ళ డాడీ మందు తాగుతాడా? మందు ఇప్పించుకుంటాడా? మందు తీసుకుంటాడు. పల్లెటూరులో మందే ఇస్తారు మరి ఓట్లకు. మీదేమో పెద్ద బిల్డింగ్ లో అరే మా ఊళ్ళో ఇస్తారా? ఇస్తారు. కాల్ చేసినట్లు సైకిల్ సరే. అవునా, డబ్బులు తీసుకుంటాడు డాడీ? మందు తాగుతాడా? పల్లెటూరులో మందే ఇస్తారు. నువ్వు చూసినా కదా తీసుకునేటప్పుడు? తీసుకుంటారు ప్రతి ఒక్క పల్లెటూరు. స్పెషల్ గా వాడి గురించి చెప్తున్నావు కదా, తీసుకుంటావు చూసినట్లుంది అట్లా ఐడియా. పెద్ద ప్లానే. పెద్ద ప్లానే అన్నయ్య. ఈ కొడుకు నమ్మరాదు, నమ్మితే సో చిన్ని ఎవరికి తెలియదు. చిన్ని ఎవరు తెలియదు. ఈ చార్మింగ్ చిన్ని ఎవరు? అదే నీ ఫోనేరా?
నా పోనాక ఇది ఎవరో తెలియదు నాకు ఉత్తరం మెసేజ్ చేసింది ఫస్ట్ రీల్స్ కి రా కనుకో ఐ వాంట్ వాక్ రీల్ విత్ యూ. ఐ వాంట్ వాక్ రీల్ విత్ యూ ఏందిరా? అదే ఆ కొడుకు వచ్చింది నాకు ఇది చెప్పు. ఐ వాంట్ వాక్ రీల్ విత్ యూ. ఐ వాంట్ వాక్ అంటే నతుకుతావు తను మంచిగా నతుకుతా వీడియో తీద్దామా. ఓ నడుచుకునే వీడియో. ఓకే ఓకే. ఐ వాంట్ వాక్ విత్ యూ అంటే నడుచుకునే వీడియో అన్నమాట. ఓకే ఓకే. ఒకసారి ఆ అమ్మాయి చెప్తుంది, ఒకసారి మీ వాయిస్ మెసేజ్ చేయి, నిజంగా నత్తి ఉందా? ఆ వాయి తినేతకియా ఒకసారి మీరు కూడా ఇది విని తరించండి. ఓకే ఈ వాయిస్ అలాగో మీరు లైవ్ లో వింటున్నారు కాబట్టి ఓకే. హౌ ఇట్ పాసిబుల్ అంట. దిస్ ఇస్ మై కెపాసిటీ. ఏం కెపాసిటీ రా? ఏం కెపాసిటీ? దట్ ఈస్ రియల్ మై కెపాసిటీ. ఓకే ఓకే. మరి ఏంది ప్రపోజ్ చేసుకోవాలి ఇద్దరు? పాపోజు కాదక్క పిల్ల ఎవరో తెలియదు. నేను చెప్పేది ఇంకో చిన్ని గురించి. లేదు ఇందులో చాలా లవ్ సింబల్స్ కూడా. అదే లవ్ సింబల్ గీత చేయక పిల్ల చూసింది అనుకో ఏం దే ఇంటికి తోలుకొస్తుంది వాళ్ళు ఇంట్లో ఏం దే నా పదవి తీయకు. పక్షి సింబల్, లవ్ సింబల్. నాది కోసి ఇస్తాయిందిరా, నాది కోసి ఇస్తాను. చూడంతే నేను మంచిగా నీ మెసేజ్ కదా ఇది. అదే చదువు చేయక ఒలిగిస్తారా నీ కోసి? అదే గుద్దకాయ కోసిస్తాను. ఓకే సరే. ఇప్పుడు నీవి ఫోన్లో నీ కామెంట్స్ చదువుదాం ఓకేనా? ఒక 2 కామెంట్స్ వీళ్ళ దాంట్లోనే. ఇది ఒకసారి చదవా. ఐఎమ్ అలోన్ అవి ఐఎమ్ అలోన్ నా కామెంట్ చదవా. యాదాగా నాకు అనిపిస్తుంది. ఇది ఒక చదువురా. ఇది చదవా ఒకసారి. చెట్టుకు ఉంటాయి ఆతులు నీకు కింద ఉంటాయి. ఏంది రవి అట్లాంటి మెసేజ్లు పెడితే వాళ్ళకి ఏం చెప్పవా నువ్వు? ఏం చెప్పుదు వాళ్ళు అట్లని పెడతారు మేడం, మనం ఎదుగుతున్నాం కదా. ఎదుగుతుంటే ఓర్చలేకపోతున్నారు. ఓర్చలేకపోతున్నారు. నాకు పెడతా కానీ చూసుకోండి కామెంట్లు. కామెంట్లు చూసుకుంటే ముందుకు పో. అసలు నీ లైఫ్ స్టైల్ చెప్పరా. నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. నీ లైఫ్ స్టైల్ పొద్దున్న చేస్తే ఏం చేస్తావు ఏంది? ఉదయాన్నే ఏం చేస్తా, చాయ్ తాగుతా, బ్రష్ చేసుకుంటా, అన్నం తింటా, హోటల్లో పనికి పోతా అంతే. ఎంత ఇస్తారు పనికి? 15,000 50K. దోడు 15,000 దోడుకి. రోజు కాదురా, మంత్కి, చెప్పాలి అది. నెలకి నెలకు 10,000 ఇస్తారు. 15,000. ఓకే 15,000 ఇస్తారు. ఓకే నువ్వేం చేస్తావురా? తిరుగుతావు రోడ్ల మీద. చూసింది వచ్చి చూసింది. ఈ పని కొడంగల్ తిరగవారా? కొడంగల్కి వచ్చింది. మీకు కొడంగల్ తిరిగితే ఇట్లా నువ్వు కొడంగల్తో నువ్వు రాజస్మల్ తిరిగితే డబ్బులు ఇస్తారా మీకు? ఎంత ఇట్లా తిరుగుతాం. ఇప్పుడు మనకు చెప్పుదా రియల్ విషయం ఎందుకు ఇయ్య ఒప్పుకుందాం. ఒప్పుకోండి. ఒప్పుకుందాం. ఒప్పుకో. రాజు డేంజర్ పైసలు ఇచ్చింది దీనికి 5,000 నా గురించి మంచిగా మాట్లాడు అన్నారు అంతే. అందుకే జై రాజన్న మా గుద్దకాయ. అసలు మీరు వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా హీరో అవ్వడానికి ఒక క్వాలిటీ చూసి ఇష్టపడతాం. లైక్ ప్రభాస్ అంటే ఆయన హైట్, రామ్ చరణ్ గారు అంటే వాళ్ళ డాన్స్, ఎన్టీఆర్ గారి డాన్స్. అట్లా ఎగ్జాంపుల్ సమంత అయితే ఆమె అందం. నువ్వు కొడంగల్ ఏం చూసి ఫ్యాన్ అయినవరా? ఆడు ఉంటాడు పొట్టిగా. నీవు నేను పొట్టిగా ఉంటాయి కాబట్టి పొట్టోడా అని చెప్తున్నారా? పాప మొన్న ఒక్కని అంతే చెప్తుంటది. రాజుగారి బిల్లేరా? సరే చెప్పు. ఆయన కొడంగల్ ఏం చూసి ప్రేమించింది? ఏం చూసి? స్టార్ నటనం స్టార్. ఆయన స్టార్ కే పిదా. ఏంది వచ్చిరాని మాటలా? వచ్చిరాని మాటలా? ఆయన మంచిగా అందరికి పవర్ఫుల్ డైలాగ్ అంటారు. పవర్ఫుల్ డైలాగ్ అంటారు. అది నాకు నచ్చింది. నువ్వు మాట్లాడే మాటలో ఎన్ని బూతులు వస్తాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా? అది వస్తాయక వస్తాయి పోతాయి, మనం పట్టించుకోదు. మనం స్టైల్ మనం డైలాగ్. సరే నువ్వు రాజు స్మైలీలో ఏం చూసినావు? విమల్ తింటాడు ఆయన రియల్ గా. విమల్ అంటే నమ్మలే విధానం కొత్తగా ఉంటుందా? ఆయన మాట్లాడేటప్పుడు నమ్ములుకుంటా మంచి మస్తు మాట్లాడతాడు. ఆయన వీడియోలు చూడండి. అట్లా రైతు బిడ్డ ఊకే పొలం కాడికి పోయి పని చేస్తాడు. సో రీల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఉత్తా టైం పాస్ చేసినాం కానీ వైరల్ అయినాయి, నేను ఫేమస్ అయినా. నువ్వు బాగా వైరల్ అయిన వీడియో ఎదురా ఒకసారి ఇందాక చెప్పడం అనుకుని మర్చిపోయినాను. ఒక్కసారి మా కోసం 2-3 వీడియోలు ఉన్నాయి. 2 చేద్దాం చెప్పు. ఫస్ట్ ఒకటి చెయ్యి. ఒకటి కొడంగల్ కానీ తిట్టింది, ఇంకొక నాది డైలాగ్, నా వీడియోలు 2-3 ఉన్నాయి. సరే నీది చెయ్యిరా ఒకటి. ఫ్రిడ్జ్లో దాక్కున్నా చెయ్యి. ఫ్రిడ్జ్ లో కూర్చొని ఒక వీడియో చేసిన వైరల్ అయిపోయింది. వీడి ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, నువ్వు ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు, వీడు ఏడ కూర్చుంటారా? ఆతల కింద కూర్చుంటా. అదే ఆతల కింద ఈ ఫ్రిడ్జ్ లో మొత్తం అది కదా దిగుతారు. ఆకుల కింద కూర్చొని ఫేమస్ అయింది.
ఫ్రిడ్జ్ లో కూర్చొని నేను ఫేమస్ అయినా. ఫ్రిడ్జ్ లో ఎందుకు కూర్చోాల్సి వచ్చిందిరా? ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టేప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చున్నాం. ఎండ దెబ్బకి ఫ్రిడ్జ్ లో కూర్చుంటారా? ఆమె చల్లగా ఉంటా కూరగాను అనుకున్నావు ఫ్రిడ్జ్ లో దూరడానికి? బాటిల్లో కూడా దూరం ఉంటే అందరూ గడ్డ అలా ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అందుకని దూరలేను, లేకపోతే అన్నవి దూరేతోని. అసలు ఎందుకు ఆ ఐడియా ఎందుకు వచ్చింది నీకు చెప్పు? కంటెంట్ వీడియోలు తీయాలి, కంటెంట్ వీడియోలు తీయాలని ఫ్రిడ్జ్ లో కూర్చున్నా, వీడియో తీసిన ఫేమస్ బి అయిపోయినా. ఇంతసేపు ఏమంటివి ఇంకొక వీడియోలు బి ఉన్నాయి. ఇంకోటి చెప్పు, ఇంకోటి ఏది? ఇంకొకటి యువశేఖర్ గారిని తిట్టినది. ఒకసారి తిట్టవా? ఇదే ఈయననే యువశేఖర్. నన్ను తిడితే మాత్రం కొడతా. అరే యువశేఖర్ బొమ్మది రాజు డేంజర్ గాని ఎందుకు తిడుతున్నారా నీ నోట్ల. ఇప్పుడు మీరు ఎప్పుడో వీడియోలో చూసినాం మేము లైవ్లో తిట్టుకునేది, నాకు ఫోన్లో చూసిన. ఇప్పుడు మీరు ఇద్దరు లైవ్లో తిట్టుకోవాలా? ఫస్ట్ వీడు తిడతాడు, వీడు తిట్టినాక నీకు కోపం రాదా? అసలు కోపం వస్తుంది కదా? రాదా? దోస్తులము వీడియోలో తిట్టుకుంటాం. వీడియోలో తిట్టినా అనుకోండి, ఇది ఒక వీడియో అనుకోండి, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా, తిట్టుకోండి. ఇప్పుడు తిన్నారా గుడురా తిట్టుకోండి అంటే ఫనీ చేసుకో. అది ఫన్నీతోనే సీరియస్ అయితే. ఓకే ఓకే సారీ సారీ ఓకే ఓకే సారీ సారీ. లైటు అయితే పాతలు కూడా పంకి ముక్కు ఆ పువ్వులు సకాయితో పంకి మధ్యం ఇవేందో అడిగిపించి పట్టుకుని అడిగిపించి ఏందో అవి చెప్పురా. తీసుకో చేతిలో తీసుకో బుల్లే చెకుదూతి లేకుండా కాళ్ళని మొక్కు. మొన్న మొక్కినంత మొక్కు చూద్దాం, ఇది చూస్తా అంత. అరే నువ్వే గారా అదే మొక్కు బే. ఇవేం పువ్వులు ఇవేం పువ్వులు చెప్పురా. ఏం పువ్వుదేమో యాదకెళ్ళి పట్టుకొచ్చింది కదా. చెప్పురా అవేం పువ్వులు? బే నాకు తెలియదు. చెప్పురా ఇవేం పువ్వులు? పువ్వులు అనేం చెప్పు. ఎర్ర పువ్వులు అనాలి. ఎర్ర పువ్వులు ఎర్ర చెప్పురా. ఇంకేమేరా ఏంటివి చెప్పపోతే అప్పుడే చెప్పురా. అవి పేరు చెప్పు. అయితే పేరు ఏమంటది బే? ఇది ఇదేమో పూదా, ఇదేమంటారు? తెల్ల పువ్వు కాదు బే, ఆకుపచ్చ పువ్వు. మందారం పేరు చెప్పురా. ఇవి ఆకుల పేరు ఏం పేరు? మందారం ఆకు. అది మందారం పువ్వు ఉంటుంది. మందారం ఏమదిరా? మందారం చెప్పిను. ఆ మందారం పువ్వుది ఆకు ఉంటుందా? సరే సర్లే, మనకి ఈ పువ్వులు కావాలి ఎందుకు కానీ వద్దులే కానీ. సో ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉంటది కదా. నాకు తెలిసి మీకు ఇద్దరు కూడా ఉండుంటదే. మాకు అస్సలు లేదు. బిగ్ బాస్ డేంజర్. ఎందుకురా? అక్కడ సినిమా అలా పాన్ బాల్ నమ్మలని ఇంకి మళ్ళీ నమ్ముతుంది కదా పోయి ఇంకి ఆడ సీరియస్ లో నత్తి మాట్లాడితే ఓనియర్ గా, అందుకని నేను పోకొచ్చినోడు. ఓను బరాబర్ నేను బి పోను. మీ ఇద్దరు మీరు చెప్పడం కాదు కానీ వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు, వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు. వీడు ఎందుకు పోవడం తెలుసా? ఈ నత్తి మాట్లాడుతాడు. ఆడ సినిమా యాక్టర్స్ బి వీడు నత్తి అంటే వాళ్ళకి కత్తి అంటారు, వాళ్ళకి అర్థం కాదు. అందుకని నేను రానియర్ గేట్ కాడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పిందా ఇంకి చెప్పిండ్రా. అన్నపూర్ణ స్టూడియో చెప్పినారు, అందుకని అత్తోనికి రానియమని అన్నారు. సరే బాగుంది, ఎందుకు పోనివ్వరు రానివ్వరు నువ్వు చెప్పు. ముందాకు బాతలు పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో దవ్వుకుతే మళ్ళా అలా ఏమంటారు బాత్రూమ్ లో స్నానం చేసేస్తాను. ఇలా బాత్రూమ్ కూర్చున్నారు వీధి మొత్తం అవదే కదా గుత్కలు చుక్కుతా మొత్తం ఖరాబ్ చేపింది అనుకో. సరే ఇందాక నువ్వు అన్నట్టుగా మీరు ఇద్దరు యాక్టర్స్ కదా, యాక్టర్స్ కి నవరసాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు చెప్పు, తదు నువ్వు చెప్పు. ఇది నవరసాలు మాకు తెలియదు. నవరసాలు అంటే ఉప్పు కారం నూనె అల్లం గవి. ఉప్పు కారం నూనె పసుపు జీలకర్ర ఆవాలు మెంతాలు నిమ్మకాయలు పుదీనా అని అంతే. నవరసాలు అంటే 9. తెలియమని ఎవరైనా తెలుసుకోండి. ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు పుదీనా నిమ్మకాయలు హనీ తేనె కాదురా బెల్లం అన్నదే. బెల్లం హనీ అంటే బెల్లం రా. హనీ అంటే ఏంటి? తేనె. వాడిని అడుగు చెప్తాడు. హనీ అంటే ఏమదిరా? బెల్లం కాదురా. హనీ అంటే చెట్ల మీద చాని. జాగిరి అంటే ఏంటి? జాగిరి అంటే జండు బామ్. అదే వస్తుంది, ఇది వస్తుంది. జాగి అంటే జండు బామ్ వస్తుంది. నీ జాగి రారా అని అంటారు. అట్లా అంటారు. అట్లే తమ్ముడు కదరా, వద్దులే. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కట్టిన ఇల్లులను అమ్ముతాడు. కట్టిన ఇల్లులను. ఓకే ఓకే. అయితే నువ్వు ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయినావు కదా, నీకు డబ్బులు వస్తాయి కదా? వస్తాయి. దాంతో ఫ్యూచర్ లో ఏం కొందాం అనుకుంటున్నావు? కారు బైకు ఇంకా అంతే. ఇక ఇల్లు ఒకటి. ఇల్లు ఏడ కొంటావు?
కొత్తపేటలో ఇంకేడా ఏం ఫ్లాట్ కొంటావా, ప్లాట్లు కొంటావా, ఇల్లు పెద్ద విల్లా కొంటావా? జాగా కొంటా. ఆ? జాగా జాగా ఎన్ని ఎకరాలు? 2-3 ఎకరాలు కొంటా. ఏం చేస్తావు 2-3 ఎకరాల్లో? ఇల్లు కడతా, ఫ్లైట్ బి కొంటా, చాప్టర్ ఫ్లైట్ ఫ్లైట్ గాలి మోటార్ ఆ. అది కొనని బి ఎయిర్పోర్ట్ చేస్తాయి ఇంటికాడ. అందుకని 5-6 ఎకరాలు జాగా ఉంటా. 5-6 ఎకరాల్లో నీకు ఇల్లు, ఎలిప్యాడ్ కూడా వస్తుంది. ఆహా. అంటే ఎలిప్యాడ్ మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిస్తాం కదా, నువ్వు ఎందులో పెట్టిస్తావు? నీకు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టిస్తా. ఓకే ఓకే. పైనుంచి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుందా? ఆనే షిఫ్ట్ అవుతుంది అంటే దిగుతుంది ఆనే. నువ్వు వేరే దేశానికి వెళ్ళాలి కదా, పైనుంచి వచ్చి ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుందా? ఆడికి వెళ్ళి డైరెక్ట్ వెలుగుతుంది. అట్లాంటివి చేపిస్తా, ఇక్కడ కాదు నార్త్ కొరియా దేశంలో తయారు చేపిస్తా. ఏమంటావు మోహన్? నీకు మీ తమ్మునికి ఇద్దరు ఆనకేమో వస్తాయి, నేను చెప్పింది అర్థం కాదు. సరే నువ్వేం చేస్తావు వచ్చే పైసలతో చెప్పు. నాకు పైసలే వస్తలేవు. వస్తలే ఇప్పుడు ప్రమోషన్స్ వస్తలే మీకు? ప్రమోషన్ చాలా ఇప్పుడు వస్తాయి. బర్త్డే విషెస్ కి 500 తీసుకుంటా. ఇయ్యరు వేస్ట్. నేను తీసుకుంటా 500 రూపాయి కూడా అవగానే ఏదో వస్తాయారా? వస్తేరా ముందలాను ఇప్పుడు కాదు. వస్తేరా 500 ఎందుకు రావరా? ఇట్లా నడిపే ఇట్లా పోయి విమానం కొంత అవుదే. అదే ఇంకా వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ వచ్చిన బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి కానీ నేను చెయ్యి అట్లాంటి యాప్ల మీద నలుగురికి సాయపడే చెయ్యాలి. బెట్టింగ్ 500, దీనికి ఇంటర్వ్యూకి 500, అవికి 500, అన్ని 500 దమ్ చేయి. అది ఇంత పైతు కొను గ్రౌండ్ పోకి వెళ్ళి ఇట్లా పోయి ఇట్లా పోతుంది. ఇట్లా పోయి మీ ఇంటికి గుద్దేసి వెళ్ళిపోతుంది. కొత్తవే కానీ అప్పట్లో మాది పెద్దగా దానికి ఇదికే లేదు. దానికి ఇదికే దాన్ని లేపుకొని వెళ్ళిపోతుంది. ఇండిపెండెన్స్ డే అంటే ఏంద్రా? ఇండిపెండెన్స్ డే జెండా అందరం, రిపబ్లిక్ డే అది బి జెండా అందరమే. ఇండిపెండెన్స్ డే అంటే ఇంటితో జరుపుకునే పండుగని ఇండిపెండెన్స్ డే అంటే. రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే మనకు ఇంకేదో. రిపబ్లిక్ డే అంటే January 26 జరుపుకుంటాం. అదేనా 26 రిపబ్లిక్ డే, మనకి August 15 కి ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే దేనికి అంటాం, ఏంది ఎందుకంటాం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని కొట్టినారుగా, మనం వాళ్ళని కొట్టాలని ఎలా కొట్టినాం. అప్పుడు నువ్వు ఉట్లేను, మా తాతలు ఎలా కొట్టినారు. నైట్ 12 గంటలకు వచ్చి మన స్వాతంత్రం. మనం నైట్ ఏం జరుపుకోవాలని పొద్దుగా జరుపుకుంటాం August 15 కి. ఓకే, అంటే 14కి వచ్చిందా? 14కి వచ్చింది నైట్ అప్పుడు అందరూ అంటారుగా, అప్పుడు జెండా కూడా ఎగిరే. తెలుగులో ఏమంటారు ఇండిపెండెన్స్ డే ని? జెండా ఆంధ్రం అంటారు. రిపబ్లిక్ డే ని దాని జెండా ఆంధ్రం అంటే గణతంత్ర దినోత్సవం. వావ్, గణతంత్ర చప్పట్లు. సరే వాడు గణతంత్ర దినోత్సవం అని చెప్పారు కరెక్ట్ గా. ఇండిపెండెన్స్ డే చెప్పు. ఇండిపెండెన్స్ డే జెండా ఆంధ్రమేగా, దీనికి జెండా వేస్తాం దానికి జెండా ఎగిరేస్తాం. మరి స్వతంత్ర దినోత్సవం? స్వతంత్ర దినోత్సవం అదే August 15 కు జరుపుకుంటారు. నాకు చేస్తుంది మళ్ళీ ఇంటర్వ్యూలు ఫోన్ చేస్తున్నాడు చూడు, అట్లా మాకు ఇంటర్వ్యూ. సెలబ్రిటీ మీరు ఎందుకు ఎలా ఫీల్ అవుతారా? గర్వంగా ఇంట్లో మన ఇప్పుడు మన లైఫ్ లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదరా, యూజువల్ గా మీకు నాకు అందరికి ఉంటారు. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది మోసం చేస్తారు. సో చాలా మంది కొంతమంది దానం చేస్తారు. దానమా? చెప్తా సానమ్మ వాడికి కూడా అర్థం కాలేదు. దానం ఓకే ఓకే, దానం ఇస్తారు మనకు కావాలి. ఓకే ఓకే, ఏమైనా కావాలంటే ఇస్తారు. సరే, మోసం చేసేటోళ్ళకి నువ్వేం చెప్తావురా? ఇదే ఇస్తారు. ఇది పెద్ద మోసం చేసిన దోస్తులు వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మా వ్యూయర్స్ కి చెప్పు, ఎవరైనా ఏమంటారు మోసం చేసే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళని దేకొద్దు, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయాలి. ఎవరైనా చేసినారా మీకు? నాకు చేసిన నంబర్ బ్లాక్ చేసిన. అదే మామా నువ్వు మోతం చేయకదా, మోతం చేసి మీన్ పోయినాక వస్తావు, దేవుడు వస్తావు తెలుసుగా. మొమ్మ ఇది చెప్పిందంటే కరెక్టే ఉంటది. పైతే తినేది అంతే చెప్పినావు. గీత అయిపోయి అవదేమో దాకా ఏం అవదే ఎందుకు రాలేదు. ఓకే మమ్మ, నీ వీడియోస్ లో ఒక వీడియో చూపిస్తాను నీకు ఇప్పుడు. వద్దాక నువ్వు ఒక అమ్మాయిని బాగా తిడుతున్నావు. ఎందుకు తిట్టినావురా అమ్మాయిని? నేనే పుట్టినా. ఇది తిట్టింది కాబట్టి ఇది తిట్టింది. చాలా గలీజ్ తిట్టినావు అమ్మాయిని. చూపెత్తు. ఎందుకు అమ్మాయిని నువ్వు గలీజ్ తిడుతున్నావురా? పేరు చెప్పలేదు, మామూలుగా తిట్టినావు. గీత వీడియో చూపెత్తు. ఇప్పుడు ఆదోళ్ళు లవ్తేతి మొత్తం చేతుంది అతోంతి నమ్మకాంది బో దోతులని నమ్ముంది. ఎత్తుకొని చూసుకుంటారు. నాకు వీడియో మొత్తం 10 సార్లు చూసినా అర్థం కాలేదు. ఎందుకు చెప్పవా? అసలు ఏముంది తిట్టినావు? నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తే అట్లా చేస్తా. ఇప్పుడు నాకు
లవాళ్ళు మొత్తం చేసింది అనుకో లవల మీద తిత్తా. దోతులు మొత్తం చేసింది అంటే దోతులు నమ్ముంది లవాళ్ళు మొత్తం చేసి లవాళ్ళ నమ్ముంది దోతులు అంతా అంతే. దిమాక్ మైండ్ దిమాక్. మనకి కార్మికుల దినోత్సవం తెలుసా? మే 1 చేసుకుంటాం ఇది చెప్పక కార్మికుల దినోత్సవం చేసుకుంటాం కదా. అదే ఇటువంటి అది ఏమి ఉద్దేశిస్తుంది మన చెప్పని కదా అటువంటి అడగకు. అట్లా కాదు, వాడు ఇంటర్ చేశారు కదా, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని నేను విన్నాను వాడు గురించి. అదే ఓనికి జనరల్ నాలెడ్జ్ కాదు, ఇంటర్ నాలెడ్జ్ ఎక్కడానికి. ఇంటర్ నాలెడ్జ్ అంటే ఇంటర్ నాలెడ్జ్ అంటే ఇంకే తెలుసు. ఇంటర్ చదివితే ఇంటర్ నాలెడ్జ్. ఇంటర్ నాలెడ్జ్ అంటే ఏందిరా? ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ నాలెడ్జ్ ఉంటుంది. అవుటర్ నాలెడ్జ్ అంటే చదవని వాళ్ళు ఈ నాసుంటోళ్ళు. నేను చదవలేనాదా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు అంటే దేశం ఇచ్చి అతనికి పోయినా అవుట్ ఆఫ్ కంట్రీ అది అందరు నాలెడ్జ్. అవుట్ ఆఫ్ కంట్రీ ఏమంటారు? దుబాయ్ అంటే మాకు అంత దుబాయ్. ఇంటర్ ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియాలో ఉన్న వాళ్ళు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు అంటారు. ఇన్కమింగ్ కాల్ అని అవుట్ గోయింగ్ కాల్ అని మనకి 2 ఉంటాయి. ఇన్కమింగ్ కాల్ అంటే ఏంటి? మనకు వచ్చే కాల్స్. ఓకే. అవుట్ గోయింగ్ కాల్స్ అంటే పోయే కాల్స్. కానీ బ్లాక్ చేసినాం ఇప్పుడు ఆ కాల్స్ అన్ని. బ్లాక్ చేసినారు. అది ఇందాక చెప్పిన బ్లాక్ కలర్లో ఉంటే బ్లాక్ కాల్స్. బ్లాక్ కాల్. ఓకే సరే. నువ్వు 10th చదువుకుంటావు కదా, మనకి పోయమ్స్ చెప్తారు కదా, ఒక పోయం నా కోసం చెప్పరా? APPL యాపిల్ అదేగా పోయం, అదేగా. BALL బాల్, CAT క్యాట్, DOG డాగ్, అదే పోయం. మరి జానీ ఎస్ పాప వాటిని ఏమంటారు? అవి లెసన్స్. అవి జానీ ఎస్ పాప లెసన్స్, APP యాపిల్, BAL బాల్ పోయమ్స్. ఓకే ఓకే. మరి స్టోరీస్ ఏమంటారు? కథలు. టెక్స్ట్ బుక్ లో చదివే కథలు స్టోరీస్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అంటుందా? ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ మన స్టోరీ పెడతారు చూస్తారు. మరి అదే చెప్తుంది అక్క, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటారా? ఇంకేమంటారు? ఓకే. బుక్ లో ఉన్న స్టోరీస్ ని పద్యాలు అంటారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పద్యాలు అంటారు. వీటిని ఇన్స్టాగ్రామ్ స్టోరీని పద్యాలు అంటారు. ఓకే. మేము అంటున్నాం అట్లా, మేము అంతలేము. నేను తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను రా, స్టోరీస్ అంటే ఏంటి అని. స్టోరీస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతామా, అది స్టోరీ. ఓకే. మరి బుక్ లో ఉన్న స్టోరీస్ ని అయితే కథలు అంటారు. కథలు చెప్పుకుంటాం అంటారు. అదే కథలు ఇవి చెప్పుకుంటాం. కథలు చెప్పుకునేదాన్ని కథలు అంటారు. ఓకే. పాదయాత్ర అంటే ఏంది? నడుచుకుంటా పోయేది. చెప్పులు నెత్తి మీద పెట్టుకొని పోయే వాళ్ళనే పదయాత్ర. నెత్తి మీద చెప్పులు పెట్టుకుని పక్కకు పీడుస్తారు చెప్పులు. పక్కకు దేదు బే మా అతే. ఓకే. మీరు గుడ్లకి వెళ్తారా? వెళ్తాం. వెళ్ళి ఏం మొక్కుకుంటారా దేవుణ్ణి? మనసులో చెప్పుకుంటాం, అది బయట చెప్పుకొని నిలవేరేది కోరిక. ఎరవేరదా? నిలవేరేది అంటే కోరిక ఫలించదు. ఫలించడం అంటే ఏంది? మనం చెప్పిన ఇప్పుడు దేవుని చెప్తామా, అది ఫలించదు. దేవుడు తీసుకో. ఫలించడం అంటే ఏంటి తెలియదు, నేను ఎప్పుడు వినలేదు ఆ వర్డ్ని. ఫలించడం అంటే ఏంటి? పుట్టుక. ఓకే. మనం పుడతాం కదా, అదే మనం హ్యాపీ బర్త్డే అవుతుంది కదా, దాన్ని ఏమంటారు? దాన్ని జన్మదిన శుభాకాంక్షలు. ఫలించడం అంటే పుట్టుక. ఓకే. ఇప్పుడు ఒక ఫ్రూట్ వస్తుంది కదా బయటికి, దాన్ని ఏమంటారు? వచ్చిన ఫ్రూట్ అంటారు. అది బయటకి వస్తుంది, వస్తే మనం తింటాం అయిపోతుంది. సరే, అదే దాన్ని ఏమంటారు? అట్లా వచ్చిపోయే ఫ్రూట్. వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది. వచ్చిపోయే ఫ్రూట్. మీ రీల్స్ ని ఇంకా ఎవరు ఫాలో అవ్వండి, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారా? ప్లీజ్ ఫాలో మీ. తెలుసు కానీ మీ చుట్టూ మోడల్ కొత్తపేట ఇట్లా చెప్పేది షార్ట్ కట్. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ గారు అంతే తెలుసు కదా, ముద్దలు కలిపే వీడియోలు ఉంటాయి, ఫాలో కొట్టు. కానీ ఇంట్లో కదా వీడియో పెట్టినావా నీవు మన మాతకు తెలుసుగా. మా మైదా అంటారా బాబు, ఫాలో కొట్టు, పైసలు వద్దు కానీ పైసలు మాత్రం లేవు, ఫాలో కొట్టు, పని విను. ఓకే. చివరిగా ఇద్దరు ఒక్కొక్క పాట నా కోసం పాడాలి. నీకు ఇష్టమైన పాట ఒకసారి పాడండి. తీమలు పెట్టిన పుక్కలు పాములకి వైన ఎత్తు దడములు దగన్. అదే ఆగలేదు. తీమలు పెట్టిన పుత్తలు పాములకి వైన ఎత్తు దామలు దగన్ ఏమంబ శ్రీడ పెట్టిన భూమేతుల పాదజేదు బుగిలో సుమతి. నేను పాట పాడమంటే పద్యం పాడేవేంట్రా? పద్యం. సరే, ఇప్పుడు ఒక పద్యం చెప్పు. చెప్పినాక ఇంకా ఒక పాట పాడు. తెల మంచబ్బాయి చెడ్డబ్బాయి ఇది చెప్తా. ఒక ముద్దు పెట్టరా వాడికి. ముద్దు పెట్టరా? ముద్దు పెట్టాక ఇక్కడ ఫ్రెండ్స్ కి ఇష్టం ఉన్న అంతే. చికెన్ ఇస్తాం,
గుద్దలు ఎత్తుకుతాం చేతి ఇలా. నువ్వు ఒక పాట పాడరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చావా, పెట్టావా గుటుక్కు మింగా. ఇప్పుడు ఈ పది నువ్వు చెప్పు. చిట్టి తిలకమ్మ అమ్మ తొత్తిందా, తోటకెళ్ళావా గుడ్లు పెట్టి అది దాకే అయిపోయి ఆ? దాకే అయిపోయింది గుట్లో పెట్టి గుటుక్కు మింగావా. గుతుకు ఇంకా రైట్. మీ సొంత ఊరు లేదు కొత్త పెట్టు. నువ్వురా కొదిగి ఆ? కొరిగి. నిజంగా నాకు అర్థం కావట్లేదు. చెప్పురా. నాకేం తెలుసు మీ ఊరు? కోదంగల్. యువశేఖర్ కొడంగల్ ఊరా? ఓకే, కొడంగల్. అట్లనే పరిచయమా కొడంగల్ అసలు? ఓకే ఓకే. లైవ్ లో కలిసిన ఎప్పుడైనా? కలిసిన. ఏం మాట్లాడతాడా? నీకేమైనా చెప్తాడా ఇన్స్టాలో ఎలా చేయాలి? దేకదు మరి పెద్ద ఫ్యాన్ కదరా నువ్వు. ఫ్యాన్ ఎంత పెట్టుకుంటాం అంత, కానీ పెద్ద అసలు ఆయన మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఆయన మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓన్లీ ఫ్యాన్ అతను ముడారే. ఆయన మీద నీ ఉద్దేశం ఏంటంటే? ఇది పూరా తీస్తారు రాజధాని తీపుతే అండు రాజధాని. రైట్, నీకు చెప్పరా. రాజ్ డేంజర్ మంచోడే కానీ పిచ్చి. మొన్న నాకు తిట్టి ఫోన్ చేసి తిట్టిండు, వీడియో ఉబ్బి ఉన్నది. చూపించరా ఒకసారి. ఇద్దరం కలిసి కొడతాం, ముగ్గురం అయితే యూతేగా న్యూ కొడదామని. యూతేగా న్యూ అంటే ఫ్యానే. ఫ్యాన్ ఏందో అంటున్నా. మా దోస్తు కానీ మీకు వచ్చింది రోజు ఇగో గీత ఇంకొకటి రావు. మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. 5 నిమిషాలు నాకు ఫోన్ రావాలి. సైకోతాలే కదా. ఫోన్ చేయరా. మళ్ళీ తిరుగుతున్నాడు చూడండి. ఇగో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ చేసారు చూసిన ఆకారమంటే ఆత అన్నాడు చూసిన. ఫస్ట్ అన్ని నెంబర్ నాకు పీక్తావా ఆతానంటే ఆతంతే అంతా ఇంటర్వ్యూలు చేసినాం, అన్ని చేసినాం, ఎట్లా తిరుగుతుంది. కానీ నెంబర్ లేదంటే వాళ్ళ నెంబర్ నాని నెంబర్ పెట్టు. సరే నేను నెంబర్ పెట్టినాక ఎవరు తిట్టినారా? ఆకర్మే. నేను ఆత అన్నాడు చూడు అంటున్నాడు. ఏమన్నాడు? ఏమన్నా అసలు ఏం తిట్టినా? 5 నిమిషాలలో నా ఫోన్ చేయలేవు అనుకో, మీ ఊరికి వచ్చి కొడతా అంటున్నాను. అంత కెపెత్తుంది ఉంది. ఆడు విమాలు అనుకో రోబో తిని మళ్ళీ ఇట్లా ఇట్లా 10 మినిట్కి ఉరుకుతావు తగ్గుదు అత్తి కింద ఆడతాడు. సరే ఏం తిట్టావు ఒకసారి? ఛార్జింగ్ అయిపోతుంది. ఏం తిట్టావు చెప్పు ఒకసారి. ఓనేమి పెద్ద నాకు ఇంటికి చెప్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆక్రమే, అది ఎవరో అన్నారు. ఆడు విమాలు వేసుకుంటాడు మేడం, ఏమంటారు మనకే తెలియదు. 90 వేసిండు. మేము ఫ్యాన్లే కానీ ఆయన ఉల్టా మమ్మల్ని తిడతాడు, నువ్వు మా పేరు పెట్టుకొని ఫేమస్ అయినావు అంటాడు. మీరు ఆయన మీద ఆయన అంటే ఇష్టం ఉండి మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ అయ్యి. కానీ ఉల్టాలు మళ్ళీ మాకే తిడుతున్నారు. మరి మీరు సిగ్గు. అదే నేను మొన్న ప్యాంటు లే పని ఒకదే మాట. మొన్న నేను పెందికి పోయినా యూతే కదా పెందికి. ఏమన్నా తెలుసా, నా వల్ల ఫేమస్ అయింది మీరు అన్నారు. అప్పుడు ఎంత బీపీ. మనం డైలాగ్ కొడితే పిక్చర్ ప్యాక్ అయిపోతాయి అందరిది. అటువంటి నా వల్ల డైలాగ్ ఫేమస్ అయినా అంత ఎంత బేకార్ గాడు మేడం. యువశేఖర్ కొడంగల్ గారు, రాజ్ డేంజర్ గారు ఇద్దరు మేము అలా ఫ్యాన్లు. కానీ వాళ్ళు మాకు రెస్పెక్ట్ చేయాలిగా. రెస్పెక్ట్ ఇయ్యాడు, ఉల్టా నాకే తిడతాడు. 5 నిమిషాల్లో ఫోన్ చేయలేవు అనుకో కొడతా అంటాడు. కొడతాడు ఆడు. విమాలు వేసుకొని కొత్తపేట రమ్మంటే వీర కొడంగల్కి పోతాడు. ఆడు ఎటు పోతాడు ఆడికే తెలియదు. ఓకే, కొత్తపేటకి రమ్మంటే కొడంగల్ కొత్తదా ఏలు ముద్ర ఆయన, ఆయనకి ఏం రాదు. అట్లా ఫేమస్ అయినాడు రా వాడు. ఇట్లా ఓన్ వాయిస్ తీస్తాడు, కొడతా తీడతా అంటాడు, కథం ఫేమస్ అయ్యింది. ముక్కుల పలుకులు ఉంటాయి, మెయిన్ అది ఫేమస్ చేసి. ముక్కుల పలుకులు ఉంటాయి, తీసుకోడు. ఇట్లా వీడియో తీస్తాడుగా, ఈ లైవ్ లో కనబడతాయి. చాలా అది ట్రోల్ చేస్తాడు. కొడంగల్ శేఖర్ గారు, రాజ్ డేంజర్ గారు ఇద్దరు ముక్కులు అట్లుండండి. మీకు ప్రాబ్లం ఏంటి ఉండడం వల్ల? అందువల్ల ఫేమస్ అయిందని నీకు చెప్తున్నాం. ఓ, అది ఉండడం వల్ల ఫేమస్ అయినాడా? అట్లా ఫేమస్ అయినాడు. ఓకే ఓకే. అట్లా ఉండడం మాకే తిడుతున్నాడు, అందరూ ట్రోల్ చేసిండ్రు, అట్లా ఫేమస్ అయినాడు. ఒరే, ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయిపోయినారు కదా, ఇప్పుడు మీకు మూవీలో సడన్ గా ఛాన్స్ వస్తే వెళ్తావా? పోతాం. ఏం చేస్తావు పోయి? ఏం చేస్తా, ఏం కాదు. పోతాం అన్నావు కదా, నువ్వేం చేస్తావు? ఈదో పక్కలు ఉంటా ఇత సపోర్ట్ ఎంత ఈదో ఎంత ఎవరన్నా ఈదో కానీ మేము చెయ్యి ఎన్ని పోయింది అనుకో, ఈదో అన్నా మీద గుద్దుతా తెలుదుగా అమ్మమ్మ ఇదే అంత
అయిపోయింది దెబ్బకు పాప. మోహన్ స్మైలీ ఏంది అది 568 5, 10, 9, 10. 5, 6, 7, 8, 9, 10. ఏంది అన్ని పెట్టుకున్న నంబర్లు మనం ఇత చాలు గీత ఎత్తుకోవాలి, చాలు గీత ఎత్తుకోవాలి. ఇత ఏం అద్దంకాలు ఉన్నాయి ఇత తొలగించుకొని పోలే. నేను అత్తే పెట్టుకున్నాను. ఓకే, నువ్వేం చేస్తారా సినిమాలోకి పోయి? హీరో పక్కకు దోస్తులు ఎక్కువ ఉండాలి. ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలా? ఓకే. సో ఇప్పుడు మనకి రాజమౌళి గారు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ చూస్తున్నారు అనుకొని ఒకసారి చెప్పు, ఏమి అడుగుతావు వాళ్ళకి, ఏం రిక్వెస్ట్ చేస్తావు? హీరో పక్కకు దోస్తు లెక్క యాక్టింగ్ చేయాలి అట్లా. ఒక డైలాగ్ చెప్పు, సీరియస్గా డైలాగ్ చెప్పు, వింటారు చూస్తారు. ఆడిషన్ ఇదే అనుకో, చెప్పు. ఎవడు పడితే వాడు పోరానికి రావడానికి పశువులు అడ్డా అనుకున్నారా, బాగమతి అడ్డ లెక్కలు తేరాలి, ఒక్కొక్కరిని పోని ఇవ్వను. ఓకే, చాలా బాగా చెప్పు. ఇదే డైలాగ్ నువ్వు చెప్పు. ఇదే మళ్ళీ చెప్తా. ఎవరు పడితే వాడు రావడానికి పోవడానికి ఏదైనా పశువుల అడ్డా, బాగుమతి అడ్డ లెక్కలు ఎవరు తేరాలి. పడితే ఎవరు రానికే పోనీకే ఇదేం బాగుమతి అద్దా అనుకున్నారా? మోహన్ గాని గద్దా, మోహన్ గాని గద్దా తెలుసుగా. మరి 5. ఇంకొక 10 నిమిషాలు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తే నన్ను చక్కగా తీసుకుపోయి ఎర్రగడ్డలో కూర్చోబెడతారా? అంత పిచ్చెక్కిపోతుంది మీతో ఉంటే. అతుంటుంది మనతోని తెలుసుగా చిండు మోడల్ కొత్త తెలుసుగా. మొమ్మాయిలు అంటారు బాబు. సో నెలకైతే నీకు నీ ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ లేదు, అది లేదు, ఓన్లీ వీడియోలు. దానివల్ల డబ్బులు కూడా రావట్లే. నీకు ఫాలోవర్స్ ఎంత మందిరా? 40. 40,000 మంది. 40,000. నాకు 5,000 మంది. అంటే నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు. సో ప్రమోషన్స్ వస్తాయి కదా, నీకు రావట్లేదా? గతే వస్తున్నాయి కానీ ఆ కొడుకులు చేసుకుంటారు పైసలు. మీ ఊర్లో మిమ్మల్ని గుర్తుపడతారా? అడగడం మర్చిపోయాను. పోతిత ఇత గ్యాంగ్ మన సుత్తి ఇత దిగో ఇట్లా ఊపి మళ్ళీ అట్లుంటామా? ఏంది చెప్పు. పోగానే గ్యాంగుల మంది వస్తేనే సెల్ఫీలు అడుగుతాడు. ఓకే, అయినా సెల్ఫీలకు పైసలు బీసలు తీసుకొని అభిమానం ఇచ్చేస్తాం. అభిమానం శేఖర్ గారు తీసుకుంటాడు సెల్ఫీకి 100 రూపీస్. శేఖర్ ఇక్కడ ఉన్నాడు, తిట్టాలనుకుంటే తిట్రా. అరే శేఖర్ సెల్ఫీలో పైసలు తీసుకుంటారా పాల్తుగా? ఆడు పిచ్చోడు కాబట్టి తీసుకుంటాడు, దానికి ఏం తీసుకోవాలో తెలియక. మేమైతే ఫ్రీగా ఇచ్చేస్తాం. రైట్, సరే. చివరిగా ఇంకా మీరు సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. మేము మీ ఇన్స్టాని ఫాలో అవ్వాలా, మిమ్మల్ని రెగ్యులర్కి ఫాలో అవ్వాలంటే ఎందుకు ఫాలో అవ్వాలో చెప్పండి చాలు. మమ్మల్ని ఫాలో కానీ కంటెంట్ వీడియోలు తీస్తాం. మీకు ఎట్లాంటి కంటెంట్? గలీజివా? గలీజోడు తీస్తున్నాడు, మంచి వీడియోస్ కావి. మమ్మల్ని ఫాలో కానీ మంచిగా మేము ఇద్దరం కలిసి, నేను ఈదు అందరం కలిసి యూట్యూబ్ ఛానల్ పెడతాం, మంచి మంచి కంటెంట్ అందిస్తాం, కంటెంట్ వీడియోలు తీస్తాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే సరే, అడగడం మర్చిపోయాను. పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటాం. నేను చేయకోను. ఎందుకు? తింబం తింగిలుకుంటుంది. చిన్ని ఏమయ్యాయి కదా అవుతుంది. అప్పలో పొద్దుతుంది, అప్పలో వేరే పెళ్లి అప్పట్లో వదిలేస్తుందా? ఓకే ఓకే. అంటే నేను అది సిన్సియర్ లవ్ కాదు, సేమ్ అంజలి లవ్వే. లైట్గా అంటే లైట్గా ఏంటి, ఫుల్గా ఏంటి? లైట్గా అంటే కొంచెం, ఎక్కువ అంటే ఫుల్. సరే, హాఫ్, క్వార్టర్, ఫుల్ అంటే ఏంద్రా? హాఫ్ అంటే కొంచెం, క్వార్టర్ అంటే తాయం అనుకుంటా. ఇప్పుడు మేము మందు రాపు, నేను ఫుల్ అట్లా ఉంటుంది మన. క్వార్టర్ అంటే ఏమి చెప్పినావు ఇందాకేంటి? క్వార్టర్ అంటే ఏంటి? మందు. మరి మందుని ఏమంటారు? మందు డ్రింక్ అంటారు. మందుని డ్రింక్ అంటారు, క్వార్టర్ ని మందు అంటారు, హాఫ్ లో వాటర్ పోసుకొని తాగితే కిక్ వస్తుంది. సరే, చివరిగా క్వార్టర్ స్పెల్లింగ్, హాఫ్ స్పెల్లింగ్ చెప్పా, ఇంకా మనం కంప్లీట్ చేసుకుందాం మన ఇంటర్వ్యూని. హాఫ్. ఎవరికైనా స్పెల్లింగ్ రాకపోతే ఇది చూసి నేర్చుకోండి. OFF ఆఫ్. ఓకే. కోటర్ మనం స్పెల్లింగ్ తెలియదు. సరే, డ్రింక్ స్పెల్లింగ్? డ్రింక్ బి తాగం, అది ఒకటే కదా డ్రింక్ కోటర్. తాగితే చెప్తాం, తాగని చెప్పాం. సో 7.8 వచ్చినాయి నీకు 10th లో. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ రా. ఉన్న 10 నిమిషాలు నా బుర్ర మొత్తం తినేసి హంగమ్మ చేసి మా వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మరి మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లు పెట్టమని అడుగు. చెప్పండి మీ ఫాలో కొట్టని. ఫస్ట్ ఒకళ్ళు అక్కకు వీడియోలు చూసి ఫాలో కొత్తదేవంతా పలిచిందా అంటున్నారు. అక్క నాతో అంటుంది, మీతో కాదు. ఏదైతే మాత్రం ఫాలో నేను అట్లా అనలేదు. అన్నం దొరికితే మాత్రం కుక్కని వదిలేదో అవుతుంది. ఇదే మాత్రం నేను ఫాలో నన్ను బెదిరిపిస్తుంది, ఫాలో కొత్తలేదని. తన ఫాలో అవుతుంది, అక్కడ కూడా అవుతుంది. తెలుసుగా అది 10 తినే
నువ్వు చెప్పురా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. తెలుసు కానీ మీ చింటు మాడల్ కొత్తపేట్ యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని. తెలుసు కానీ మీ చింటు మాడల్ కొత్తపేట్. థ్యాంక్ యూ సో మచ్.